చూస్తున్నాం. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాకిస్తాన్ కి గూఢచర్యం చేస్తూ పోలీసులకు దొరికిపోయిన ఆమె పెహల్గాం ఉగ్ర దాడికి ముందే ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్ లోనూ వెలుగు చూశాయి. 2023 సెప్టెంబర్లో ప్రధాని మోదీ వర్చువల్ గా హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్ గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. హర్యానాలో ఇటీవలే గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రా అరెస్ట్ కావడంతో అప్పటి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీశారా అన్న కోణంలో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. అటు పాకిస్తాన్ ఐఎస్ఐతో టచ్ లో ఉన్న ఆ దేశ హై కమిషన్ ఎంప్లాయీ డానిష్ తోనూ జ్యోతికి దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తాజాగా గుర్తించారు. పెహల్గాంలో ఉగ్ర దాడి ఏప్రిల్ 22న జరగ్గా అంతకు 3 నెలల ముందు జ్యోతి మల్హోత్రా అక్కడికి వెళ్లి వీడియోలు తీసినట్లు చెబుతున్నారు. ఆ వీడియోలను పాకిస్తాన్ ఏజెంట్లకు ఇచ్చే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాకిస్తాన్ కి గూఢచర్యం చేస్తూ పోలీసులకు దొరికిపోయిన ఆమె పెహల్గాం ఉగ్ర దాడికి ముందే ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్ లోనూ వెలుగు చూశాయి. 2023 సెప్టెంబర్లో ప్రధాని మోదీ వర్చువల్ గా హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్ గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు.